అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రవీణ్ కేసులో ఎప్పుడెప్పుడు అందరూ చూస్తున్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివచ్చేసింది. ఇప్పటికే వైద్యుల బృందం రాత్రే పోలీసులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అందజేశారట. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం కనబడుతోంది. సంచలనాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉండే అవకాశం కనబడుతోంది. ప్రవీణ్ కేసులో ఇదొక బిగ్ అప్డేట్ గా చెప్పొచ్చు. నిన్న రాత్రే పోలీసు ఉన్నతాధికారులకి అటు వైద్యులు ఎవరైతే పోస్ట్ మార్టం నిర్వహించారో వైద్యులు ఆ డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం రిపోర్ట్ అందజేశారు. ఇవాళ మరి కాసేపట్లోనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ల పైన కూడా కొంత క్లారిటీ ఇవ్వనున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఈ మరి కాసేపట్లో మధ్యాహ్నం కల్లా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బట్టబయలు చేసే అవకాశం ఉంది. అంటే బహిరంగంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పకపోయినా కూడా అందులో ఏముంది అనేది మాత్రం కొంత బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది? ప్రవీణ్ మరణం గల కారణం ఏంటి? ఇలా చాలా అనుమానాలు, ఒంటిపై గాయాలు, రక్తపు మరకలు, మద్యం సేవించాడు, ఇలా రకరకాల అనుమానాలంటే కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే అతి కీలకమైన డాక్యుమెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పోలీసులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? మనోజ్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మొత్తం వారం రోజుల పైనే దాటిపోతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకొక రాకపోవడంతో ఇప్పటికే దీనిపై పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా పోలీసులు ఈరోజు మీడియా ముందు అయితే పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించిన మొత్తం అన్నీ కూడా పూర్తవడంతో డాక్టర్ల బృందం ఎవరైతే ఉన్నారో రాజమండ్రి సూపరింటెండెంట్తో పాటు పలువురు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వీరికి ముగ్గురు డాక్టర్లు కూడా దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే జిల్లా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ నరసింహ కిషోర్కి అయితే ఒక సీల్డ్ కవర్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలు అందులో ప్రధానంగా మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు, చేతి మీద అలాగే ఒంటిపైన ముఖం పైన కూడా గాయాలు ఉన్నాయి. అది ఒక ర్యాపిడ్ వల్ల జరిగిందా ఏంటనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లోని కీలకంగా రావాలి అనేది కూడా మొదట్లో ప్రాథమిక ఏదైతే నివేదిక ఇచ్చారో అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా చెక్కి పెట్టేందుకు అందరి అనుమానాలు కూడా నివృత్తి చేసేందుకు మొత్తం పోలీసులు గత వారం రోజుల పైగా దీనిపై శ్రమించారు. వాళ్ళ బృందాలుగా కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా ఆ సీసీ కెమెరాలు సేకరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు కూడా మరొక బృందం సీసీ కెమెరాలు సేకరించారు. ఇవన్నీ కూడా మొత్తం దీనికి సంబంధించిన వివరాలు ప్రతి ఏ అనుమానాలకు కూడా తావు లేకుండా అన్ని వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో మరో పక్కన ఆ సీసీ ఫుటేజ్లు అలా పక్కన ఏదైతే మద్యం షాపుల్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా మొత్తం అందరూ కూడా తెలిసిందే పలు గందరగోళాలను అయితే సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేవలం ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మీదే కీలకంగా మారబోతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టే ఎంతో దీనికి అందరి అనుమానాలకు కూడా చెక్కి పెట్టబోతుంది. నిజంగా అతని గాయాలు ఏ విధంగా జరిగాయి, ప్రమాదవశాత్తు జరిగాయా లేదంటే అందరూ అనుమానిస్తున్న విధంగా కూడా జరిగాయా అనే కోణంలో మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొత్తం అన్ని కూడా పొందుపరిచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అతను ఏదైతే మొదటి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల సంబంధించినటువంటి ఆయన ఆ వైన్ షాప్లోకి వెళ్ళారు, అలాగే వైన్ షాప్లో మందు కొన్నారనేది ఆయన రూపంలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, ఆయనగా అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఈ విధంగా వెళ్ళారని వదంతులు అయితే సృష్టించిన నేపథ్యంలో నిజంగా ఆ వీడియోలు కరెక్టా కాదనేది కూడా తెలియాలంటే ఈ యొక్క పోలీసులు ఇచ్చేటువంటి నివేదిక పైన ఆధారపడి ఉంది, ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు పైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వారం రోజులు పైగా వాళ్ళంతా కూడా పోలీసులు సేకరించినటువంటి నివేదికతో పాటు ఈ యొక్క డాక్టర్లు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఈ రోజు జిల్లా ఎస్పీ అధికారి ఎవరైతే ఉన్నారో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఆ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి భార్య రిషికా పగడాలు కూడా రావడం జరిగింది. ఆమె కూడా మీడియా ముఖంగా ఒక వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక స్పేస్ కావాలి, దీనికి ప్రశాంతతను ఇవ్వాలి, అందరూ కూడా దేవుడి మార్గంలో నడవాలంటూ ఒక వీడియోను కూడా వైరల్ చేశారు. అలాగే దీనిపై మాకు పూర్తిగా ప్రభుత్వంపై నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉంది, ఏది ఏమైనా దానికి సంబంధించినటువంటి రిపోర్టు వెంటనే బయటికి తేవాలంటూ జెసికా పగడాలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు రాత్రే నిన్న అంతా కూడా దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు ఆ డాక్టర్ల బృందం పోలీసులు అధికారులకి ఒక సీల్డ్ కవర్లో ఇచ్చారు. ఎందుకంటే చాలా దీన్ని అంతా కూడా చాలా రహస్యంగా ఉంచాలి. చాలా ఇప్పుడు ఈ విషయంపై చాలా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు అక్కడ ఆ రోజు డాక్టర్ల బృందంతో పాటు అలాగే
కొంతమంది పాస్టర్లు అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు ఈయన వాళ్ళ సమక్షంలో పోస్ట్ మార్టం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆయన నిజంగా ప్రమాదం చాటు జరిగిందా లేదంటే నిజంగా ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో వైన్ షాప్లో వెళ్ళి వీడియోలు ఏదైతే వెళ్ళి ఆయన కొనుగోలు చేస్తున్నట్టుగా ఆయన రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఇల్లు కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ప్రధానంగా వచ్చిన నేపథ్యంలో ఆల్కహాల్ తన పొట్ట భాగంలో ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏదైనా తెలుసా అతను 24 గంటల ముందు అలాగే 24 గంటల తర్వాత కూడా ఏ విధంగా ఉండదని కూడా ప్రమాదంగా తెలిసే అవకాశం ఉంది. 24 గంటల ముందు ఆయన ఏ ఆహారం తీసుకున్నారు, ఆయన ఏవే లిక్విడ్ రూపంలో తాగారు, ఏవేవి అతను తీసుకున్నారు, ఎంత సమయంలో ఊపిరి పీల్చుకున్నారు, అలాగే అతను తగిలినటువంటి ఒంటిపై గాయాలు ఎవరన్నా ఒత్తిడి చేయడం వల్ల తగిలాయా లేదంటే అతను హార్ట్ ఏ విధంగా ఆగింది, ఊపిరి ఆడక ఆగిందా లేదంటే బలమైన గాయాలు తగలడం వల్ల ఆగిందా, ఆయన ఎక్కడెక్కడ గాయాలు తగిలాయి, తన పొట్ట భాగంలో తీసుకున్న ఆహారం ఎన్ని గంటల్లో ఆయన డైజెషన్ అయింది, తీసుకున్న దాంట్లో ప్రధానంగా ఇంకా మనం అంటే ఏదైతే అనుమానిస్తున్నటువంటి ఆ యొక్క వైన్ షాప్లోకి వెళ్ళారు, వైన్ కొనుగోలు చేసి ఉంటే కేవలం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అది కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవన్నిట్లు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కీలకంగా రాబోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎలా విడుదల చేయబోతున్నారు, ప్రెస్ మీట్ నిర్వహించి చాలా క్లియర్ గా పోస్ట్ మార్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఏదైనా కనబడుతోందా, ఎప్పుడు ఉండొచ్చు అది? ఎస్ అంటే మొదటి నుంచి కూడా చూసాం. ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత అలాగే ఉద్రిక్త వాతావరణం జరిగిన తర్వాత ఈ యొక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతిక గాయం హైదరాబాద్ బయలుదేరిన తర్వాత ఎస్పీ మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశం పెట్టిన తర్వాత కేవలం 2 వీడియోలు మాత్రమే రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఆ కొవ్వూరు టోల్గేట్ వద్ద నుంచి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వరకు కూడా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వివరించడం జరిగింది. ఆయన ఏ విధంగా అక్కడ ఒక డస్ట్ రేగినటువంటి ప్రాంతం ఒక రెడ్ కార్ అని మొదటగా చెప్పడం జరిగింది. ఆ విధంగా మొదటి మీడియా సమావేశం పెట్టారు. మొన్న ఇటీవల తాజాగా 3 రోజుల క్రితం అయితే రాష్ట్ర ఐజీ ఎవరైతే ఉన్నారో అలాగే అశోక్ కుమార్ కూడా మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశంలో ఆ తర్వాత ఆయన విజయవాడ నుంచి ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చారు, అలాగే ఎక్కడెక్కడ ప్రాంతాల్లో టోల్ గేట్ ద్వారా ప్రధానంగా హెడ్లైట్ ఎక్కడ పోయింది అనే వివరాలు కూడా ఆ 2వ మీడియా సమావేశంలో పోలీసులు క్లియర్గా వివరించారు. ఆయన జర్నీ సంబంధించి వివరించారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఈ మీడియా సమావేశం అయితే ఉండే అవకాశం ఉందంటూ పోలీసు వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే ఒక పక్కన కుటుంబ సభ్యులు స్పందించారు, దీనిపై ఒక స్పష్టత ఇచ్చేయండి, ఏదో ఒకటి ఇచ్చేయండి, దీన్ని ఎందుకు డిలే చేస్తున్నారనే విధంగా అనే కోణంలతో పాటు అలాగే ప్రభుత్వంపై నమ్మకం ఉందని కూడా మాట్లాడారు. అలాగే దీనిపై ఏది రిపోర్ట్లో వస్తే అదే మొత్తం అంతా కూడా వివరించాలి, దీన్ని పెద్దగా రకరకాలుగా వదంతులు క్రియేట్ చేయకుండా అవసరం లేదంటూ వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రకాల సమయంలో ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే పోలీసులు వివరించే అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పాలి. ఇంకా అధికారికంగా అంటే ఇప్పుడు అంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకైతే సీల్ కవర్లో అందినప్పటికీ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి అంశాలు చెప్పాలంటే పోలీసులే దీనిపై పూర్తిగా వివరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి మరి ఈరోజు ఉదయం నుంచి అనుకున్నారు, కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఈ యొక్క పోలీసులు మీడియా ముందు వచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అయితే క్లియర్గా వివరించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి చెప్పాలి మనోజ్. బట్ అట్ ది సేమ్ టైం పోలీసులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, దీనిపైన అటు క్రైస్తవులు ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇది ప్రవీణ్ కానే కాదు, ప్రవీణ్ని ఫేక్ చేశారు, ఇంకొంతమైతే ఏకంగా ఇవి ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోలు అంటూ కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే వీరన్నిటికీ పోలీసులు చాలా క్లియర్గా కూలంకషంగా చెక్ పెట్టే అవకాశం ఉందా? అట్ ది సేమ్ టైం మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరైనా కూడా వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత దీనికి మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతున్నారు, పోలీసు ఎంత అలర్ట్గా ఉన్నారు? అంటే మొదటి నుంచి కూడా పలువురు అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఎక్కడైతే టోల్ గేట్ వద్ద మొదటగా సీసీ ఫుటేజ్ చూశారు, అందులో ఆయన బైక్ మీద వస్తున్నారు, హెడ్ లైట్ లేకుండా వస్తున్నారు, కేవలం సిగ్నల్ లైట్ బ్లింక్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన అనేది మొదటగా చూసిన నేపథ్యంలో అతను బైక్ మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కాదంటూ మొదటగా అందరూ కూడా అనుమానిస్తున్నారు. ఆయన ఏదైతే అతను రూపంలో ఒక వ్యక్తిని డూపు తయారు చేసి ఈ విధంగా చేశారనేది ఒక పక్కన మొదటగా అనుకున్నారు. అదే కంటిన్యూ అవుతూ కూడా రకరకాలుగా వైన్ షాప్
షాప్లోకి వెళ్ళింది కూడా ఆ డూపు ఆయన ప్రవీణ్ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా తయారు చేసి పంపించి ఒక డ్రామా క్రియేట్ చేశారనేది పలు రకాలుగా క్రైస్తవ సంఘాల నుంచి కూడా వస్తున్నది. ఇటువంటి వదంతులన్నీ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి కొందరిపై పోలీసులు తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అటువంటి వారిని అయితే ఇప్పటికే కొంతమంది గుర్తించారు. రాజమండ్రిలో ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమందికి దీనిపై తప్పుడు వదంతులు క్రియేట్ చేసిన వారిపై కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. దానితో పాటు పలు విధంగా అంటే ఎవరైనా సరే ఆధారాలు ఉంటే చూపించండి, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సరికాదంటూ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే చెప్పండి అన్నారు. కానీ దానిపై ఆధారాలు లేవు, మాకు అనుమానాలు మాత్రమే ఉన్నాయి, ఈ విధంగా ఇది ఇలాగా అనుమానం అంటూ వ్యక్తం చేస్తున్నారు. 10 అడుగుల లోతులో ఆయన కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ రోడ్డు నుంచి ఎంత లోతు ఉందో అన్నీ కూడా చూపించి ఇక్కడ నుంచి ఏ విధంగా ప్రమాదం జరిగితే ఎలా చనిపోతారనేది కూడా ఆయన ఈ యొక్క క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా చేయరాదంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా తాజాగా నిన్న జిల్లా డిఐజీ కూడా నోటీసులు ఆయన లెటర్ రూపంలో కూడా ఇచ్చారు. ఇది రీపోస్ట్ మార్చ్ కూడా చేయాలంటూ ఆయన కూడా ఈ విధంగా లెటర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తనయుడు సిరాజ్ కూడా కలిసి జిల్లా కలెక్టర్ కూడా కలిసి లెటర్ కూడా ఇచ్చారు. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి, రీపోస్ట్ మార్చ్ చేయాలంటూ. అలాగే ఉస్మానియా యూనివర్సిటీల వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్చ్ చేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరి ఏ విధంగా వెళ్తారో అది చూడాలి. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈ రోజు ఏ విధంగా రిలీజ్ చేస్తారు, పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ మీద ప్రయాణం చేసి ఆయన పడిపోతూ తూలుతూ ఆ రాత్రి దారి పొడుగునా కూడా ఒక మృత్యువు వెంటాడుతూ వస్తున్నటువంటి మృత్యువుని ఆ మృత్యువుతో అతను పరిగెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే దారి పొడుగునా టోల్ ప్లాజా దగ్గర పడిపోవడం, అతను ఆ లారీ వెనకాల పడిపోవడం, మళ్ళీ ఎక్కడైతే టోల్ ప్లాజా దగ్గర మళ్ళీ వెళ్ళి ఆ బైక్ని వెళ్ళి డైరెక్ట్గా ఢీ కొట్టడం. ఈ ఘటనలో అతను ఎందుకు అంత ఆవేశంగా రాజమండ్రి వస్తున్నారు, అతను ఎందుకు అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఎక్కడైనా తాగాలంటే మాత్రం ఎక్కడో ఇక్కడ రూమ్ తీసుకునో లేదంటే పెద్ద హోటల్లోనే ఉండి తాగే అంత ఒకవేళ అనుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో అది ప్రవీణ్ పగడాల కాదనేది గట్టిగా క్రైస్తవ సంఘాలు వాదిస్తున్నటువంటి వాదన. ఇది కావాలని క్రియేట్ చేసి ఒక తప్పుడుగా అతన్ని క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారనేది ఈ విధమైన అనుమానాలు అయితే వాళ్ళు అయితే రేకెత్తిస్తున్నాయి. కానీ వీటన్నిటికి కూడా చెక్ పెట్టాలంటే పోలీసులు ఇచ్చేటువంటి రిపోర్టు పైనే ఆధారపడి ఉంది. ఒక పక్కన ఈ యొక్క మద్యం షాపులో విడుదల చేసినటువంటి వీడియోలు పోలీసులు రిలీజ్ చేయలేదంటూ పక్కన వాళ్ళు కూడా ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ వీటన్నిటి కూడా వివరంగా కులక్షణంగా మొత్తం అన్ని కూడా వివరించే అవకాశం మీడియా సమావేశం ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల పెట్టే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. మనోజ్, చూడాలి మరి దీనిపై పోలీసులు మీడియా ముందుకు వచ్చి దీనిపై ఒక చెక్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. కుటుంబ సభ్యులు కోరునే విధంగానే దీనిపై వివరణ ఇచ్చి దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద ప్రవీణ్ కేసులో చాలా కీలకమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానే వచ్చేసింది. రాత్రే పోలీసులకి అటు డాక్టర్ల బృందం సమర్పించినట్టు తెలుస్తోంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముండబోతోంది? అయితే అక్కడ ఆర్టీవీ కూడా ఒక పోల్ కండక్ట్ చేస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముండే అవకాశం ఉంది? ఇప్పటికీ యాక్సిడెంట్, హత్య అనుమానం వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? అందులో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా పోలీసులు దాంట్లో ఉన్న అంశాలతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ అని మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని, ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1లో April 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము.